సిద్ధు జోనల్ గడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం జాక్. బేబీ బ్యూటీ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జోనల్ గడ్డ నటించిన సినిమా కావడంతో నిర్మాతకు అడ్వాన్స్లు గట్టిగానే ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. భారీ ఓపెనింగ్ ఉంటుందని ఊహించారు, కానీ బయర్స్ ని నిండా ముంచేశాడు జాక్. స్పే యాక్షన్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. కాగా ఇప్పుడు ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. లేదంటే నిర్మాత నిండా మునిగేవారు. ఏప్రిల్ 10న థియేటర్స్ లో వచ్చిన ఈ సినిమాను నెల తిరిగే లోపే, అంటే ఈ నెల 8న స్ట్రీమింగ్ ను తీసుకొస్తుంది నెట్ఫ్లిక్స్. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జాక్ ను స్ట్రీమింగ్ చేస్తున్నారు నెట్ఫ్లిక్స్. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన జాక్ OTTలో ఏ మేరకు మెరుస్తుందో చూద్దాం. కాగా ఈ సినిమా ఫ్లాప్ తో బొమ్మరిల్లు భాస్కర్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. అయితే ఈ సినిమా మేకింగ్ లో హీరో సిద్ధు జోనల్ గడ్డ వెలుపెట్టాడనే టాక్ టాలీవుడ్ లో గట్టిగా ఉంది.